ఐబొమ్మ రవి విచారణలో ఇప్పుడు రోజుకో సంచలన విషయం బయటపడుతోంది. అయితే ఐబొమ్మ రవి పట్టుబడడానికి కారణం ఏంటో తెలుసా? స్నేహం. తన స్నేహితుడికి నేను వచ్చానురా హైదరాబాద్కి అని చెప్పి మెసేజ్ చేశాడట. ఆ మెసేజ్ ఇప్పుడు పోలీసులకు చేజిక్కింది. పోలీసులు ఆయన అరెస్ట్ చేయడానికి కారణమైంది. ఫ్రెండ్కి మెసేజ్ చేసి ఐబొమ్మ రవి దొరికిపోయాడట. ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్కు వచ్చాక తన ఫ్రెండ్కి మామ హైదరాబాద్ వచ్చానురా అని చెప్పి మెసేజ్ చేయడంతో పాటుగా ఆ తర్వాత పార్టీ చేసుకుందాము. ఆయన ఎగ్జాక్ట్గా చేసిన మెసేజ్ ఏంటో అంటే మామ హైదరాబాద్ వచ్చా కలిసి తాగుదామంటూ ఒక మెసేజ్ చేశాడట. అయితే ఈ మెసేజే ఇప్పుడు పోలీసుల ఎదుట ఆయన అరెస్ట్ అవడానికి పోలీసుల ముందు ఇప్పుడు అన్నీ ఈ తతంగం మొత్తం కారణానికి ఆ ఫ్రెండ్కి మెసేజ్ చేయడమే. అయితే హైదరాబాద్కు వచ్చిన ప్రతిసారి ఫ్రెండ్తో కలిసి రవి మంచి పార్టీ చేసుకుంటాడట. అయితే ఈసారి కూడా మిత్రుడికి మెసేజ్ చేసి ఐబొమ్మ రవి తనని కలవాలి, తనతో పార్టీ చేసుకోవాలనుకున్నాడు. అయితే ఆ ఒక్క మెసేజే ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు ఈ సైబర్ క్రైమ్ పోలీసులు. సో మరోవైపు నేటితో ఐబొమ్మ రవికి సంబంధించి కస్టడీ కూడా ముగియబోతోంది. విచారణలో పోలీసులకి అటు రవి ఏమాత్రం సహకరించలేదట. అయితే మరోసారి కస్టడీ పిటిషన్ దాఖలు చేయాలని పోలీసులు భావిస్తున్నారట. 5 రోజుల కస్టడీకి పోలీసులకి కోర్టు అనుమతించింది. సో 5 రోజుల పాటుగా కస్టడీకి తీసుకున్న పోలీసులు రవి నుంచి ఎటువంటి సమాధానాన్ని రాబట్టలేకపోయారు. రవిని కనీసం నోరు కూడా విప్పలేదట. ఆ విచారణకి సహకరించలేదట. అయితే రవి పట్టుబడడానికి తన భార్య ఏమాత్రము కారణం కాదు. చాలామంది తన భార్య పట్టుబట్టించింది, భార్యనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేసింది అంటున్నారు. కానీ ఆ భార్యతో రవికి విడాకులే చాలా ఏళ్ళైంది. సుమారుగా 5 ఏళ్ల క్రితమే విడాకులు అయిపోయాయి. 2020-21 సమయంలోనే విడాకులు అయిపోయాయట. సో ఇప్పుడు ఆ భార్యకి ఏమాత్రం తెలియదు రవి ఎక్కడ ఉంటున్నాడు, ఏడబోతున్నాడు, ఏంటి ఏం కథ అనేది. సో రవి పట్టుబడిన విషయం ప్రధాన కారణం ఒకటి ఏంటంటే ఫ్రెండ్కి మెసేజ్ చేయడం. జనరల్గా హైదరాబాద్కి వచ్చినప్పుడల్లా ఫ్రెండ్తో కలుస్తూ ఉంటాడు, కలిసి పార్టీ చేసుకుంటూ ఉంటాడు. అంతవరకు మాత్రమే తెలుసు ఫ్రెండ్కి కూడా ఐబొమ్మ రవి ఏం చేస్తున్నాడు, ఐబొమ్మ ఆయనదేనా, ఇది అన్ని విషయాలు ఫ్రెండ్కి కూడా తెలియదు. అది జనరల్గా చేసిన ఆ మెసేజే ఇప్పుడు రవిని పట్టించింది సైబర్ క్రైమ్ పోలీసులకి. సో ప్రజెంట్ 5 రోజులు విచారించినా ఏమాత్రం ఆయన సహకరించకపోవడంతో అనుకున్న స్థాయిలో సమాధానం రాబట్టలేకపోయారు. ఈ మిర్రర్ వెబ్సైట్స్ ఏంటి, నెదర్లాండ్స్లో ఏముంది, తర్వాత యూకేలో ఏముంది, కరేబియన్ దీవుల్లో ఏముంది, నీ సిటిజన్షిప్ ఎలా వచ్చింది, ఎక్కడికి వెళ్ళిపోయా, ఎలా నేర్చుకున్నావు, ఈ విషయాలపైన ఎటువంటి సమాధానం లేదట రవి నుంచి. అయితే రవి మరికొన్ని రోజుల పాటుగా కస్టడీలో ఉంచుకోవాలి, మరి ఆయన నుంచి మరిన్ని సమాధానాలు తీసుకోవాలని చెప్పి పోలీసులు భావిస్తున్నారట. ఒకసారి మా ప్రతినిధి పవన్ దగ్గరికి వెళ్తానండి. పవన్, సో ప్రజెంట్ ఐబొమ్మ రవిని 5 రోజుల పాటు కస్టడీ తీసుకున్నా కూడా నోరు మెదపలేదు. ఏ ఒక్క సమాధానాన్ని ఆయన నుంచి పోలీసులు రాబట్టలేకపోయారు. సో రవి ఒక చిన్న మెసేజ్ చేయడం మూలంగానే ఒకే ఒక్క మెసేజ్ రవిని ఇరికించింది. రవిని పోలీసులు లొంగిపోయేలా చేసింది, పోలీసులు తను అరెస్ట్ చేసేలా చేసింది. ఇంత టెక్నికల్ నాలెడ్జ్ ఉండి ఏకంగా గవర్నమెంట్ సైట్నే హ్యాక్ చేయగలిగాడు, గవర్నమెంట్ సర్వర్ని హ్యాక్ చేయగలడు, హైకోర్టు సర్వర్ని హ్యాక్ చేయగల రవి ఒక మెసేజ్తో లొంగిపోతాను, ఒక మెసేజ్తో పట్టుబడతాను అనుకున్నాడా? ఎస్ మనోజ్, ఏదైతే ఇమ్మడి రవిని అరెస్ట్ చేసినప్పటి నుంచి భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతా ఉన్నాయి. అరెస్ట్ చేసిన సమయంలో అయితే భార్య పట్టించింది రవిని అంటూ కూడా కొన్ని కథనాలు రావడం జరిగింది. కానీ తర్వాత పోలీసులు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత లేదు మేమే అతన్ని ట్రేస్ చేస్తాను కొంతకాలంగా, సో ఫైనల్గా అతను మా చేతికి మా ఒళ్ళో చెక్కాడు, మేము అరెస్ట్ చేసాం, రెడ్ హ్యాండెడ్గా అతన్ని పట్టుకున్నాం, హార్డ్ డిస్క్లని అతను వాడిన మొబైల్స్ అన్నిటి కూడా సీజ్ చేసామని చెప్తా ఉన్నారు. అండ్ దాని తర్వాత ఇప్పుడు ఈ 5 రోజుల సుదీర్ఘ విచారణ తర్వాత ఇప్పుడు మరో కొన్ని విషయాలు అయితే బయటపడ్డాయి. తన ఫ్రెండ్ ఏదైతే వైజాగ్లో ఉన్న తన ఫ్రెండ్తో రవి చాటింగ్ చేసిన కొన్ని మెసేజ్ అయితే బయటకు వచ్చాయంటూ కూడా పోలీసులు చెప్పడం జరుగుతూ ఉంది. ఆ మెసేజ్లో క్లియర్గా మామ నేను హైదరాబాద్ వచ్చాను, పార్టీ చేసుకుందామని వచ్చిన మెసేజ్ని ఆధారంగా మేము పట్టుకున్నాం అంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. కానీ దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. ఎందుకంటే ఇప్పటికీ ఐబొమ్మ వెబ్సైట్ రన్ అవుతా ఉంది, దాని మీద కొన్ని నోట్ ఇవ్వడం జరిగింది. మీరు నా మీద ఫోకస్ చేసి నేను మిమ్మల్ని పట్టుకుంటా, నా మీద ఫోకస్ చేయొద్దు, నేను నా మీద ఫోకస్ చేసి మీ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుందంటూ కూడా రవి ఒక నోట్ ఇవ్వడం జరిగింది. అది నిజంగా రవి ఇచ్చాడా, దీని వెనక వేరేనా పెద్దందారుల హస్తం ఉందా అనేది వాడు ఇప్పటివరకు కూడా తెలియని విషయం. దాంతోపాటు ఆ రవిని పట్టుకునేంత వరకు కూడా ఎవరికి తెలియదు దీని వెనకాల రవే ఉన్నాడని పోలీసులకు ఎలా తెలిసింది, ఆ రవి ఫ్రెండ్ అతనే అని పోలీసులు ఎలా గుర్తించారు, ఈ వెబ్సైట్ వెనకాల ఉన్నది రవి అని పోలీసులకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, దీనిపై ఇంకా చాలా విషయాలు అయితే బయటకు రావాల్సి ఉంది. ఇంకా ఇదంతా చాలా గోప్యంగా నడుస్తూ ఉంది పోలీసుల విచారణ అయితే. ఇప్పుడు కూడా ఏ విషయాన్ని కూడా రవి పోలీసుల కస్టడీలో ఈ మాట కూడా ఇంకా స్పష్టంగా చెప్పలేదు. ఏం అడిగినా కూడా పొంతం లేని సమాధానాలు చెప్పుకుంటూ వచ్చాడు. తన పర్సనల్ లైఫ్ స్టోరీ చెప్పుకుంటూ రావడం జరిగింది. తన సర్వర్లు ఎక్కడున్నాయి, తన ఆపరేషన్స్ ఎక్కడ నడుస్తున్నాయి, ఇవన్నీ కూడా ఏవి చెప్పలేదు. కానీ పోలీసులు రవి ఫ్రెండ్ నుంచి మెసేజ్ ద్వారా పట్టుకున్నాం, రవికి
ఫ్రెండ్కి మేము చెప్పడం జరిగింది, ఆ రవి ఎప్పటి నుంచైనా మెసేజ్ వచ్చినా ఫోన్ వచ్చినా మాకు ఇన్ఫార్మ్ చేయాలి అని పోలీసులు అతనికి వార్నింగ్ ఇవ్వడంతో ఆ ఫ్రెండ్ అంటే డైరెక్ట్ గా మీరు అంటున్నట్టుగా ఒక నోటు ఆయన గతంలో ఐబొమ్మ సైట్ లో పెట్టాడు. సో మీరు నాపై ఫోకస్ చేస్తాను, మీపై ఫోకస్ చేయాల్సి వస్తుంది, తస్మాత్ జాగ్రత్త, ఎవరేంటో నాకు తెలుసు, ఇలా చాలా వార్నింగ్తో కూడినట్టు ఒక మెసేజ్ ఆయన పోస్ట్ చేశాడు ఆ వెబ్సైట్లో. సో అటువంటి వ్యక్తి చాలా టెక్నికల్గా చాలా ఎక్స్పర్ట్గా ఉన్న వ్యక్తి ఒక చిన్న మెసేజ్తో పట్టుబడతారనే రకంగా అనుకోని ఉంటాడా? ఎందుకంటే ఆయన పైన చాలా పెద్ద ఎత్తున నిఘా ఉంది. డెఫినెట్గా ఆయనకి ఏ స్థాయిలో నెట్వర్క్ అయితే ఉందో ఆ స్థాయిలోనే పోలీసులకు నెట్వర్క్ ఉంటుంది. తనను కూడా హ్యాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు పోలీసులు. ఏ క్షణంలో పట్టుకోవచ్చు అనేటువంటి వ్యక్తి అంత ఈజీగా రెగ్యులర్ ఫోనే వాడతాడా? ఆయన మనలాగా రెగ్యులర్ ఫోన్ వాడతాడా? లేకపోతే మన సినిమాలో చూసినట్టుగా ఎటువంటి హ్యాకర్స్ టెక్నికల్ శాటిలైట్ ఫోన్స్ వాడుతూ ఉంటారు, త్రూ శాటిలైట్ మాట్లాడుతూ ఉంటారని చెప్తుంటారు. కాబట్టి నార్మల్ మనలాంటి ఫోన్స్ యూజ్ చేసే వ్యక్తేనా, లేకపోతే శాటిలైట్ ఫోన్స్ వాడుతుండేవాడా? మనలాంటి ఫోన్స్ వాడితే పట్టుబడతాడనే విషయం ఆయనకు తెలియదంటారా? ఎస్ మనోజ్, ఇమ్మడి రవి ఫ్రాన్స్లోనే ఎక్కువ కాలం ఉండేవాడు. ఎవ్రీ 20 రోజులకోసారి అతను ఒక వేరే దేశానికి వెళ్తూ ట్రిప్స్కి వెళ్తూ వచ్చి ఉండేవాడు. కానీ అతను హైదరాబాద్ వచ్చే సమయంలో కూడా తన వాడిన మొబైల్స్ అన్ని కూడా అక్కడే వదిలేసి ఒక కొత్త మొబైల్ని తీసుకొని ఇండియాకి వచ్చాడు. అందులో ఎవరి కాంటాక్ట్స్ కూడా లేవు, కేవలం డెలివరీ బాయ్స్ కాంటాక్ట్స్ తప్ప. అతను కరేబియన్ ఐలాండ్స్ వారితో కాంటాక్ట్ అవడానికి కూడా అతని దగ్గర ఎలాంటి డాటా లేదు ప్రస్తుతానికి పోలీసులు పట్టుకున్నప్పుడు. కానీ రవియే దీనికి కారణం, దీని వెనుకున్నది రవి అని పోలీసులు ఎలా గుర్తించారు, అతని ఫ్రెండ్ ఇతనే, అతనికి మధ్య కమ్యూనికేషన్ ఎలా జరిగింది, ఇవేవి కూడా ఇంతవరకు పోలీసులు ఇంకా బయటికి వదలడం లేదు. ఆ మెసేజ్ ఏదైతే ఉందో నిజంగా ఆ మెసేజ్ రవియే చేశాడా, లేకపోతే నిజంగా భార్య పట్టించిందా, భార్య పట్టించిన విషయాన్ని గోప్యంగా ఉంచడం కోసం కొంచెం పక్కకు పెడుతూ ఫ్రెండ్ పట్టించడం చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. సో కొంతమంది అడ్వకేట్స్ మాట్లాడుతూ కూడా నరేష్ పై కేవలం చీటింగ్ కేసులే ఉన్నాయి, తను ఇండియన్ సిటిజన్షిప్ వదులుకొని ఫ్రాన్స్ సిటిజన్షిప్ తీసుకోవడం జరిగింది, కరేబియన్ ఐలాండ్స్లో తిరుగుతూ ఉన్నాడు, అక్కడి దేశస్థుడిగా ఉంటా ఉన్నాడు. ఒక విదేశీయుడు ఇక్కడికి వచ్చి నేరానికి పాల్పడితే ఇక్కడ సెక్షన్ల కింద చేస్తూ ఉంటారు. కానీ నేరం పాల్పడింది కూడా ఆ దేశంలోనే, కానీ పట్టుకుంది మన పోలీసులు. ఇవన్నీ కూడా విచారణ జరగాలి అంటే కూడా సెంట్రల్ నుంచి ఆమోదం, సెంట్రల్ మినిస్టర్ల ఆమోదం ఉండాలి. రెండు దేశాల మధ్య పరస్పరం మాట్లాడుకొని ఒప్పందాలు కుదిరితే తప్ప రవిపై ఎలాంటి యాక్షన్ తీసుకోలేరంటూ కూడా కొంతమంది అడ్వకేట్స్ మాట్లాడుతూ ఉన్నారు. ఆ బెట్టింగ్ యాప్స్ ఏదైతే విషయం ఉందో ఆ బెట్టింగ్ యాప్స్ గురించి కూడా ఇప్పటివరకు కూడా ఆ చార్జ్ షీట్ లో ఫైల్ చేయాలంటూ కూడా చెప్తా ఉన్నారు. ఏదైతే కేవలం ఈ చీటింగ్ కేసు ఏదైతే నమోదైందంటూ కూడా చెప్తా ఉన్నారు. రానున్న రోజుల్లో ఇంకొక వారం లేదా ఇప్పుడు రవి విషయంలో 5 రోజుల కస్టడీ కూడా పూర్తి కాబోతోంది. కస్టడీలో ఎటువంటి సమాధానాలు రాబట్టలేకపోయారు. కనీసం ఆయన నెట్వర్కింగ్ ఎక్కడ ఉంది, ఎలా చేస్తున్నారు, ఆపరేషన్ కి సంబంధించి ఎలా హ్యాక్ చేసావు, ఆయన హార్డ్ డిస్క్లు వీటన్ని కూడా నాకు తెలిసి బహుశా ఎన్క్రిప్ట్ చేసుకుని ఉంటాడు. వాటిని ఓపెన్ చేయగలుగుతున్నారా? పోలీసులకి సాధ్యమవుతుందా? ఆ డేటాని ఎన్క్రిప్ట్ చేయడం కోసం, ఆ డేటాని చూడడం కోసం సాధ్యమవుతుందా? పర్ఫెక్ట్ ఒక ఫైర్ వాల్ పెట్టుకుని ఉన్నాడు ఏంటి తన విషయంలో? ఎందుకంటే సినిమాల్లో ఏ మాదిరిగా అయితే జరుగుతూ ఉంటుందో నిజ రూపంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల్ని ఆయన ఈరోజు నిజం చేసి ఆ స్థాయిలో ఆయన ప్రొజెక్షన్ దొరికింది. సో ఇప్పుడు ఆయన తీసుకున్న డేటాని ఎలా బయటికి చూపిస్తున్నారు పోలీసు? ఆయన సర్వర్ని హ్యాక్ చేయడాన్ని లేకపోతే ఆయన టీంని ఎలా ఎక్స్పోజ్ చేయబోతున్నారు? ఎస్ మనోజ్, ఏదైతే ఐబొమ్మ రవి ఇమ్మడి రవిని పట్టుకున్నప్పుడు ఆయన దగ్గర ఐబొమ్మ వెబ్సైట్లో సుమారుగా 25,000కు పైగా సినిమాలు ఉన్నాయట్టు కూడా చెప్తా ఉన్నారు పోలీసులు. ఆయన వయసుకి, ఆయన ఐబొమ్మ స్టార్ట్ చేసిన సమయానికి ఆయన ఒక్కడే అయితే ఇన్ని సినిమాలు అయితే అప్లోడ్ చేయలేడు. దీని వెనక కొన్ని వందల మంది ఎంప్లాయీస్ పనిచేస్తూ బ్యాక్గ్రౌండ్ రన్ అవుతాయి తప్ప 25,000 సినిమాలు ఇంత స్పాన్ అవి షార్ట్ టైంలో అప్లోడ్ చేయడం కుదరదు. కాబట్టి ఇతని వెనక చాలా మంది పెద్ద హస్తం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది, వారిపై ఫోకస్ పెడతా ఉన్నారు. కానీ రవి మాత్రం ఎలాంటి ఆ సర్వర్ల గురించి కానీ, వర్క్ చేసిన ఆఫీస్ గురించి కానీ ఏది కూడా చెప్పడం లేదు. ఏదైతే ఒక సర్వర్ ఏదైతే ఉందో తను వాడిన సర్వరు పాస్వర్డ్ ఎంటర్ చేయండి అని అడిగినప్పుడు నేను మర్చిపోయాను, నాకు గుర్తు లేదు, నాకేమీ తెలియదు అంటూ కూడా పొందలేని సమాధానం చెప్తూ వస్తున్నాడు. రవి ఒకవేళ తను యూజ్ చేసిన డొమైన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్స్ తను ఎంటర్ చేసి లాగిన్ చేసుకొని వెళ్ళి డిలీట్ చేస్తే తప్ప కంప్లీట్గా ఈ మిర్రర్ సైట్స్ అన్ని కూడా క్లోజ్ అవ్వవు. ఒకవేళ పోలీసులు కేవలం ఆ వెబ్సైట్ పైనుంచి ఒక కారు మీద బట్ట కప్పినట్టుగా ఆ వెబ్సైట్ని బ్లాక్ చేస్తున్నారు తప్ప లోపల వస్తువు అలాగే ఉంది, దాన్ని ఏదో ఒక రోజు బయటకు వస్తూ ఉంది. మిర్రర్ వెబ్సైట్ రూపంలో మళ్ళీ కొత్త వెబ్సైట్ పుట్టుకొస్తూ ఉంది. సో ఐబొమ్మ రవి ఇక్కడ అరెస్ట్ అయినా నెక్స్ట్ డేనే ఐబొమ్మ 1 రిలీజ్ అయిందంటే దీని వెనక ఇంకా రన్నింగ్ ఆపరేషన్ నడుస్తూ ఉంది. సో దీని వెనక ఉన్న వారిని ఇంకా పట్టుకోలేకపోతా ఉన్నారు పోలీసులు, వారిని పట్టుకుంటా ఉంటా ఉన్నారు. అలాగే విధంగా మూవీ రూల్స్ వెబ్సైట్ మీద కూడా ఫోకస్ చేయడం జరిగింది. మూవీ రూల్స్ వెబ్సైట్ కనుక ఎవరైతే నిర్వాహకుడు ఉన్నాడో అతన్ని పట్టుకుంటే ఐబొమ్మ రవి ఎవరైతే ఉన్నారో ఒక బియ్యం గింజ అంత మాత్రమే అంటూ కూడా చెప్తా ఉన్నారు. దాని వెనక ఉన్న పెద్ద హస్తం వేరే ఉంది. మూవీ రూల్స్, 1 తమిళమి, తమిళ రాకర్స్ వీరందరూ కూడా భారీ తిమంగళాలు. వీరిని కనుక పట్టుకుంటే ఐబొమ్మ రవిని చాలా ఈజీగా క్లోజ్ చేయొచ్చు అంటూ కూడా పోలీసులు మాట్లాడుకుంటా ఉన్నారు మనోజ్. రైట్, థ్యాంక్ యూ పవన్. సో నిజంగా
ఇప్పుడు జరుగుతున్నటువంటి సినారియో సోషల్ మీడియా వ్యాప్తంగా తనకున్నటువంటి ప్రచారం ఒకటి ఏంటంటే మీరు